హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. మీ అందరికీ తెలుసు, డిఏఓ పేపర్ 2కి సంబంధించి మనము కోర్స్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఆఫర్ కూడా త్వరలో ముగిసిపోతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటాం ఆఫర్లో. స్టూడెంట్స్ యొక్క లిమిట్ అయిపోయిన తర్వాత యాజువల్గా ఫుల్ ఫీజు మీరు 10,000 అండ్ 5,000 అండ్ 3,000 పే చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆన్లైన్ యాప్కి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి మీరు యాప్ని ఇప్పుడు తీసుకున్నట్లయితే 1,500కే పొందగలుగుతారు. ఆఫర్ అయిపోయిన తర్వాత మీరు దానికోసం 3,000 పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మేము ఇస్తాం కాబట్టి ముందుగానే తీసేసుకుంటే మీకే డబ్బులు ఆదా అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే, డిఏఓ అనేది 12 సంవత్సరాల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 2010 ఆ టైంలో పరీక్ష జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నోటిఫికేషన్ తప్ప తెలంగాణలో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదు. సో డిఏఓ సిలబస్లో పర్టికులర్గా చాలా చేంజెస్ కూడా వచ్చాయి అప్పటి సిలబస్కి ఇప్పటి సిలబస్కి. అండ్ డిఏఓకి సంబంధించి పూర్తి స్థాయి కోర్సుని ప్రజెంట్ సిలబస్కి అనుగుణంగా లేటెస్ట్ వీడియోస్తో మీకు షూట్ చేసి పంపడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పర్టికులర్గా ఇప్పుడు ఈ సిలబస్కి నిర్ణయించిన వీడియోసు, వేరే దేనికోసమో షూట్ చేసి దాన్ని డిఏఓ పేరు పెట్టి అమ్మట్లేదు. మేము ఎగ్జాక్ట్గా పర్టికులర్గా డిఏఓ కోసమే ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తూ మనం వెళ్తున్నాం. ఓకే, ఆ విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ విషయానికి వస్తే, టుడే అవర్ టాపిక్ ఈజ్ పాలిగాన్స్. ఓకే, ఏంటంటే మన టాపిక్ పాలిగాన్. దాని బహుభుజులు అని అంట. బహుభుజి అని అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అని అంటాం. ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ ద మీన్ బై పాలిగాన్? A polygon is a closed figure with 3 or more line segments. With 3 or more line segment. So polygon is a closed figure. ఫస్ట్ ఏం చెప్తున్నాం మనము? ఇట్స్ ఏ క్లోజ్డ్ ఫిగర్ అని చెప్తున్నాం. మూసివేయబడిన చిత్రం, ఎక్కడ కూడా తెరిచి ఉండదు. నెక్స్ట్ 3 ఆర్ మోర్ లైన్ సెగ్మెంట్, 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాల్ని కలిగి ఉంటుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాల్ని కలిగి ఉంటుంది. ఓకే, అట్లా 3 భుజాలు కలిగిన పాలిగాన్ని మనము ట్రయాంగిల్ అంటాం, త్రిభుజము అని అంటాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, తెలుగు మీడియం వాళ్ళైనా సరే ఇంగ్లీష్ టెర్మినాలజీలో నేర్చుకోవాలి జామెట్రీ. నెక్స్ట్ 4 సైడెడ్ ఫిగర్ ఉంటుంది, దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకే, 4 సైడెడ్ ఫిగర్ ఉంటుంది, దాన్ని క్వాడ్రిలేటరల్ చతుర్భుజము అని అంటాం. 5 భుజాలు కలిగిన పాలిగాన్ని పెంటగాన్ అంటాం. పెంటగాన్. ఓకే, గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఈజీ. ఇదంతా గ్రీక్ నామిక్లేచర్. కానీ గ్రీక్ నామిక్లేచర్ నుంచి మనము సంస్కృతము, ఇంగ్లీష్ అనేటివి వస్తాయి కాబట్టి మనకు ఆ పదాల యొక్క కలయిక మనకు తెలిసిపోతుంది. 5 పాంచ్ అంటాం కదండి, 5ని హిందీలో పాంచ్. పాంచ్ కాస్త ఏమైంది? పెంట్ అయింది, పెంటగాన్ అయింది. నెక్స్ట్ 6 సైడెడ్ ఫిగర్, దీన్ని హెగ్జాగాన్ అంటాం. హెగ్జాగాన్. 6 భుజాలు కలిగిన పటాన్ని హెగ్జాగాన్ అంటాం. 6 అంటే తెలుసు కదా, SIX 6, దీన్ని హెచ్ మార్చి హెగ్జ్ అన్నాడు. ఓకేనా? అంటే మీరు ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్కి ఆ నామిక్లేచర్కి రిలేషన్షిప్ తెలుసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అది చాలా కీలకం మనకి, ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ పైన ఆధారపడే మనం ఇంటర్నల్ యాంగిల్స్ కనుక్కోవడం కానీ, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోవడం కానీ ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ ఇట్స్ నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఏ 7 సైడెడ్ పాలిగాన్, ఇట్ ఈజ్ కాల్డ్ సెప్టా. 7 అంటే సెప్టా, లేదంటే హెప్టా, హెప్టాగాన్. ఓకే, 8లో ఏముంది? 8లో ఆక్టా. బాగా జాగ్రత్తగా గమనించండి. ఆక్టా, 8 అంటే ప్రొనౌన్సియేషన్ రిలేటెడ్గా ఉంటుంది. ఆక్టాగాన్. 9 సైడెడ్ ఫిగర్ని మనము నోనాగాన్ అంటాం. నోనాగాన్. 9 నోన్ లైక్ దట్. 10 సైడెడ్ ఫిగర్, దీన్ని డెకాగాన్ అంటాం. డెకాగాన్. 10 సైడెడ్ ఫిగర్ 10 తెలుసు కదా, 10 అంటే 10, డెకాగాన్. మనము డెసిమల్స్ అని కూడా రాస్తాం. డెసిమల్ అంటే ఏంటి అర్థం? 10 అనేదాన్ని డినామినేటర్ కనుక రాస్తే దాన్ని డెసి అని అంటాం. కాబట్టి 10కి డెకాగాన్. 11 సైడెడ్ ఫిగర్ ఉంటే దాని పేరేంటి? 12 సైడెడ్ ఫిగర్ ఉంటే దాని పేరేంటి?
25 సైడెడ్ ఫిగర్ ఉంటే దాని పేరేంటి? ఓకే, ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ సైడ్స్ 10 కంటే ఎక్కువ ఉంటాయో వాటికి పర్టికులర్గా నేమ్స్ ఏమీ ఉండవు. మరి వాటిని ఏం చదవాలి సార్ అని అంటే, ఎన్ని సైడ్స్ ఉంటాయో దాన్ని n సైడెడ్ పాలిగాన్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ 11 సైడ్స్, సో వీఆర్ read it as a 11-sided polygon. 11-sided polygon. If it has 12 sides, it is called 12-sided polygon. It is called 12-sided polygon. 12 భుజాలు కలిగిన బహుభుజి. If it has a 25 sides, it is called as 25-sided polygon. It is called as 25-sided polygon. ఓకే, ఈ విధంగా మనము పాలిగాన్స్ యొక్క నేమిక్లేచర్ అంటే నామకరణాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు పాలిగాన్స్ యొక్క రకాలని చూద్దాం. ఓకే, రకాలు, ద టైప్స్ ఆఫ్ పాలిగాన్స్. ఇన్ బేసికలీ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ పాలిగాన్, క్రమ బహుభుజి. రెగ్యులర్ పాలిగాన్, క్రమ బహుభుజి. రెండవది ఇర్రెగ్యులర్ పాలిగాన్, అపక్రమ బహుభుజి. ఇర్రెగ్యులర్ పాలిగాన్. Okay, simple. Polygon which is regular polygon, in that means it should be satisfy the two conditions. One is equiangular, అంటే ప్రతి శీర్షము వద్ద సమాన కోణాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ ఈక్విలేటరల్. ఈక్విలేటరల్, లేటరల్ అంటే ఈక్విలేటరల్ అంటే ప్రతి భుజము సమాన కొలతని కలిగి ఉండాలి. అంటే సమాన కోణము, సమాన భుజము కలిగిన బహుభుజుల్ని మనం క్రమ బహుభుజులు అంటాం. విచ్ ఆర్ ద పాలిగాన్స్ హ్యావింగ్ ఈక్వి యాంగులర్ అండ్ ఈక్విలేటరల్ సైడ్స్. ఓకే, దోస్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్స్. సో ఇర్రెగ్యులర్ పాలిగాన్, దట్ మీన్స్ విచ్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ దీస్ టూ కండిషన్స్. అంటే ప్రతి శీర్షం వద్ద డిఫరెంట్ యాంగిల్స్ ఉంటే, ప్రతి శీర్షం వద్ద ఉన్న భుజాల యొక్క కొలతలు డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇర్రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం. రైట్, మళ్ళీ ఇది సైడ్స్ యొక్క ఈక్వాలిటీని బేస్ చేసుకొని మనము రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అదేవిధంగా వాటి యొక్క భుజాలని ఆధారంగా చేసుకొని రెండు భుజాల యొక్క శీర్షాల వద్ద ఉన్న యాంగిల్స్ ని ఆధారంగా చేసుకొని మనము రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి కాన్వెక్స్ పాలిగాన్, which is that convex polygon. This is the most important, convex polygon. And second one, concave polygon. Concave polygon. So what is the mean by convex polygon? Convex polygon ని తెలుగులో ఏమంటారంటే కుంభాకార బహుభుజి అని అంటారు. ఏం బహుభుజి? కుంభాకార బహుభుజి. కుంభాకార బహుభుజి. కాన్కేవ్ ని పుటాకార బహుభుజి అంట. పుటాకార బహుభుజి. ఓకే, కుంభాకార బహుభుజి, పుటాకార బహుభుజి. సో ఎలా దీన్ని క్లాసిఫై చేస్తామనంటే, ఏదైనా ఒక బహుభుజిలో ప్రతి కోణము కూడా 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ షుడ్ బి లెస్ దెన్ 180 degrees. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ షుడ్ బి లెస్ దెన్ 180 degrees ఈచ్ వన్. ప్రతి యాంగిల్ కూడా ఎలా ఉండాలి? 180 degrees కంటే తక్కువ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ పాలిగాన్, కుంభాకార బహుభుజి. ఓకే, వాట్ అబౌట్ కాన్కేవ్ పాలిగాన్, పుటాకార బహుభుజి అంటే ఏంటి? అట్లీస్ట్ వన్ యాంగిల్. ఇక్కడేమో ఈచ్ యాంగిల్. బాగా ఈ పదాల యొక్క టర్మినాలజీలో ఈచ్ అన్నప్పుడు, అట్లీస్ట్ అన్నప్పుడు, అట్మోస్ట్ అన్నప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ యాంగిల్ లెస్ దెన్ 180 ఉండాలి. ఇక్కడ అట్లీస్ట్ వన్ యాంగిల్, అట్లీస్ట్ వన్ యాంగిల్, అట్లీస్ట్ వన్ యాంగిల్ గ్రేటర్ దెన్ 180 ఉండాలి. అట్లీస్ట్ వన్ యాంగిల్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 180 ఉండాలి. మనం 180 ఉంటుందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇది 180 degrees ఉంటుంది. దిస్ ఈజ్ 180 degrees. నేను ఈ పాయింట్ దగ్గర దీన్ని కొంచెము ఇలా క్రాస్ చేశాను. ఓకే, క్రాస్ చేస్తే ఏమైంది? అప్పుడు ఈ పార్ట్ అనేది ఇటువైపుకి జరిగింది, అంటే దగ్గరైంది కదా.
ఈ సైడ్కి ఈ సైడ్ అనేది దగ్గరైంది. అంటే ఏమైంది అప్పుడు అది 180 డిగ్రీస్ కంటే తక్కువైంది. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఇగో ఇక్కడ దాకా 180 ఉండే, ఇలా ఉన్నప్పుడేమో 180 ఉండే, కానీ 180 కంటే పెరిగింది కదా, రైట్ అండి. ఇలా ఇలా ఉంటే ఇది ఏంటంటే మోర్ దెన్ 180 డిగ్రీస్, గ్రేటర్ దెన్ 180. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఎక్కడ మోర్ దెన్ 180 కనబడుతుందో చూస్తే, ఇగో ఇక్కడ ఈ శీర్షం వద్ద కనుక నువ్వు ఒక సరళ రేఖని గీస్తే, ఇగో ఈ పార్ట్ 180 ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా లెఫ్ట్ అండ్ రైట్ లో, అంటే ఇట్స్ మోర్ దెన్ 180. సో వన్ యాంగిల్ వీఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 180 degrees ఇన్ ఏ పాలిగాన్, అట్లీస్ట్ వన్ యాంగిల్. ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనకు మాత్రం ఏముండాలి, కనీసం ఒకటి ఉండాలి. ఈ ఒకటి ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే కాన్కేవ్ పాలిగాన్ అంట. రైట్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కాన్కేవ్ పాలిగాన్? విచ్ పాలిగాన్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ 180 degrees. Which polygon having at least one angle more than 180 degrees, that is called concave polygon. Okay, right. మీకు స్టార్ తెలుసు కదండి, స్టార్. ఓకే, we have a star like this. Is it polygon or not? Yes, it's a polygon. Right? So it is the polygon. So polygon లో మనకి ఇక్కడ యాంగిల్ ఎంతో చూద్దాం. ఇక్కడ నువ్వు మోర్ దెన్ 180 కాదని ఎలా ఐడెంటిఫై చేస్తావు అంటే, ఇక్కడ ఒక లైన్ గీస్తే ఆ యాంగిల్ అనేది లైన్ మీద 180 ఉంటుంది, కానీ ఈ రెండు భుజాలని మనం యాంగిల్లో కొలవాలంటే ఇట్స్ మోర్ దెన్ 180, అంటే 180 కంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి స్టార్ ఈజ్ ఏ కాన్కేవ్ పాలిగాన్. The example for the concave polygon is star. A star is a concave polygon. Okay, ఇప్పుడు చెప్పండి రెండు కండిషన్స్. Each angle should be less than 180 degrees in a polygon, that is called convex polygon. ఏ బహుభుజిలోనైతే ప్రతి కోణము 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందో దాన్ని కుంభాకార బహుభుజి అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, at least one angle in a polygon is more than 180 degrees. At least one angle in a polygon is more than 180 degrees, that is called concave polygon. ఏ బహుభుజిలోనైతే ఒక కోణము, కనీసం ఒక కోణము 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని కాన్కేవ్ పాలిగాన్ అంటాం. ఓకే, రైట్. నౌ మనం రెగ్యులర్ పాలిగాన్ అంటే చూసాం, కాన్కేవ్ పాలిగాన్ అంటే చూసాం, కాన్వెక్స్ పాలిగాన్ అంటే చూసాం. ఒక్కొక్క పాలిగాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, నౌ మీకు ఇందాక చెప్పాం కదా, విచ్ ఈస్ ద 3-sided ఫిగర్, దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. ఇందులో 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. విచ్ ఈస్ ద 4-sided ఫిగర్ ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. 4 భుజాలు ఉంటాయి, 4 అంతర్కోణాలు ఉంటాయి, 4 బాహ్య కోణాలు ఉంటాయి, కర్ణాలు ఉంటాయి. ఎన్ని కర్ణాలు ఉంటాయి అన్నది మనం లాటరల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. 5 భుజాలు ఉంటే దాన్ని పెంటగాన్ అంటాం. 5 కోణాలు ఉంటాయి, 5 భుజాలు ఉంటాయి, 5 బాహ్య కోణాలు ఉంటాయి. హెక్సాగాన్ అంటే 6 భుజాలు ఉంటాయి, 6 అంతర్కోణాలు ఉంటాయి, 6 బాహ్య కోణాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ హెక్సాగాన్. 6-sided ఫిగర్, ద సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే అంతర్కోణము అంటున్నాం, అంటే ఫిగర్ లోపల 2 భుజాల మధ్య ఏర్పడే కోణాన్ని అంతర్కోణం అంటాం, ఇంటీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్, విచ్ ఈస్ ద సైడ్ ఈజ్ ఎక్స్టెండెడ్. ఫర్ ఎగ్జాంపుల్, వి ఎక్స్టెండెడ్ దిస్ సైడ్, వాట్ ఈస్ ద యాంగిల్ అవుట్ సైడ్ టు ద అడ్జసెంట్ సైడ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక భుజాన్ని పొడిగించగా దాని పక్క భుజముతో చేసే బయటి వైపు కోణాన్ని ఏమంటారంటే అంతర్కోణం అంటాం, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఎనీ ఆఫ్ ది పాలిగాన్ which of n-sided any of the polygon, ఎన్ని భుజాలు ఉన్నప్పటికీ అంతర్కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 degrees గా ఉంటుంది. ఓకే, అంతర్కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 degrees గా ఉంటుంది. అంటే ఎనీ సైడెడ్ పాలిగాన్ దట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణాల మొత్తం, సరే అండి, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 degrees ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ exterior angle is in any sided polygon that is called 360 degrees. Okay,
ఇందులో బాహ్య కోణాలు 360 ఉంటాయి, ఇందులో బాహ్య కోణాలు 360 ఉంటాయి, ఇందులో బాహ్య కోణాలు మొత్తం 360 ఉంటాయి. 100 సైడ్లు ఉన్న పాలిగాన్ అయినా సరే, ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ద 100-sided పాలిగాన్, దట్ ఈజ్ ఆల్సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ హ్యావింగ్ 360 degrees ఓన్లీ. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ తో సంబంధం లేకుండా బాహ్య కోణాల మొత్తము స్థిరంగా ఉంటుంది, అది 360 డిగ్రీలకి సమానం. ఓకే, మరి ఎన్ సైడెడ్ పాలిగాన్ లో ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి? ఇఫ్ ఎన్ సైడెడ్ పాలిగాన్, ఎన్ని సైడ్లు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని, ఎన్ సైడెడ్ పాలిగాన్ హ్యావింగ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫార్ములా. అది ఎలా వచ్చిందని మనం లేటర్ రెగ్యులర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. జస్ట్ యూ రిమెంబర్ దట్. సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? అది 360 degrees. ఇది స్టాండర్డ్. దీన్ని మనం ఎలాంటి ఫార్ములా అక్కర్లేదు, డైరెక్ట్ గా స్టాండర్డ్ గా గుర్తుంచుకుంటాం. ఎనీ సైడెడ్ పాలిగాన్ కానీ దాని సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుద్ది? 360 degrees అవుద్ది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుద్ది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుద్దంటే, ఎన్ సైడ్లు కనుక ఉంటే, ఇఫ్ వీ హ్యావ్ ఎన్ సైడ్స్ కనుక ఉంటే n-2 ఇంటూ 180 degrees గా ఉంటుంది. n-2 ఇంటూ 180 degrees గా ఉంటుంది. ఇక్కడ చూడండి, బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంది? 360 degrees. 360 degrees అంటే 2 180లు. ఇట్ ఈస్ కాల్డ్ 2 straight angles. ఇట్ ఈస్ కాల్డ్ 2 straight angles. ఓకే, స్ట్రైట్ యాంగిల్ ఏముంటుంది? స్ట్రైట్ యాంగిల్ ఏదైనా సరే స్ట్రైట్ లైన్ పైన ఉంటుంది. సింపుల్ థింగ్. అంటే 4 భుజాల వల్ల ఏర్పడిన పటములో 4 180 degrees ఉండాలి, కానీ 2 180లు బాహ్య కోణంగా ఏర్పడ్డాయి. ఎందుకంటే 360 degrees కదా. ఇందులో 2 180 degrees బాహ్య కోణంగా ఏర్పడతాయి, ఇందులో 2 180 degrees బాహ్య కోణంగా ఏర్పడతాయి, ఇందులో కూడా 2 180 degrees బాహ్య కోణంగా ఏర్పడతాయి. In any of the polygon, the 2 180 degrees are formed as a exterior angle. ఇప్పుడు మనము n sides తో రాసినప్పుడు ప్రతి సైడ్ మీద 180 degrees ఉండాలి. 2 180s బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి లోపల ఎన్ని ఉంటాయి? ఆ 2 కాక మిగిలినవి ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోవాలి. n-2 అంతే, బట్టి పడకూడదు. సరే, n సైడ్ లో మరి -2 ఎందుకు అయిందంటే, ఈ 2 భుజాల యొక్క సరళ కోణాలు ఏమైనాయి? బాహ్య కోణంగా మారిపోయినాయి. సింపుల్. ఓకే, లాజికల్ గా గుర్తుపెట్టుకుంటే. సో n-2 ఇంటూ 180. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఏమి ఇస్తారంటే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ డెకాగాన్. ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ డెకాగాన్. డెకా అంటే ఎన్ని? ఫస్ట్ మనకు అది తెలియాలి. 10 -2 ఇంటూ 180 అంటే ఎంతది? 8 ఇంటూ 180. ఓకే, 0 8 64 8 ఎక్క 8 1440 degrees. వాట్ ఈస్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్? 1440 degrees. ఓకే, సింపుల్. ఇలా మనం ఎన్ సైడెడ్ పాలిగాన్ లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n-2 ఇంటూ 180. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 రకాల పాలిగాన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ రాస్తే, సో క్వాడ్రిలేటర్ అంటే 4 sided, 4 లోంచి 2 తీసేస్తే 4 - 2 ఇంటూ 180 degrees, దట్ ఈజ్ 360 degrees. తెలుసు కదా, 4 లోంచి 2 పోతే 2, 2 ఇంటూ 180 360 degrees. వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్? సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఏ 4 sided ఫిగర్ ఇన్ క్వాడ్రిలేటరల్, దట్ ఈస్ ఆల్వేస్ 360 degrees. ఓకే, మనం చదువుతూ పోతున్నప్పుడే ఇవ్వబడిన అంశాల మధ్య రిలేషన్షిప్ ని ఫ్రేమ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఏముంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 360 degrees ఉంది, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆల్సో 360 degrees ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేస్తారంటే, ఇన్ విచ్ పాలిగాన్ హ్యావింగ్ ఈక్వల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇన్ విచ్ పాలిగాన్ హ్యావింగ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఏ బహుభుజిలో అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము సమానంగా ఉంటుంది అంటాడు. ఎందులో ఉంటుందండి?
క్వాడ్రిలేటర్ లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ నోట్స్ రాసుకుంటూ ఏదైనా బట్టి పడితే రాదు, బై అబ్జర్వేషన్ లో వస్తుంది. జామెట్రీ ఈజ్ డెవలప్డ్ బై ద అబ్జర్వేషన్. ఓకే, జనరల్ గా జామెట్రీ డెవలప్ అయిందే అబ్జర్వేషన్ ద్వారా. ఎవడో పెంటగాన్ ఇట్లుంటుందని ఇట్లా గీయలే, ఇలా ఉంది కాబట్టి దాన్ని పెంటగా నిర్వచించడం తప్ప కొత్తగా సృష్టించింది కాదు. జామెట్రీ అంటే భూమి మీద మన కంటికి కనబడే ఆకారాల యొక్క నిర్మాణాన్ని వివరించేది జామెట్రీ. కాబట్టి ఉన్నదాన్నే వివరిస్తాం, ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసి రాస్తాం. కాబట్టి నువ్వు కూడా జామెట్రీ ఎలా నేర్చుకోవాలి? అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవాలి. ఇప్పుడు 2 పాయింట్స్ రాయడం వల్ల వాట్ ఐ అబ్జర్వ్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈస్ 360, sum of exterior angles also 360. In this case, sum of interior angle and sum of exterior angles are same, equal. In which polygon? In quadrilateral. అట్లా ఆ విధంగా మనము ఆ ఫామ్ ని అంటే రిలేషన్ ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్ అనేది కంటెంట్ గా మనం మర్చిపోకుండా ఎంత డెప్త్ కి ఇచ్చినా పోతాం మనం. రైట్, నెక్స్ట్ ఇన్ పెంటగాన్. ఇన్ పెంటగాన్ ఇన్ దట్ మీన్స్ వీ హ్యావ్ ఏ 5-sided figure. ఓకే, నౌ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పెంటగాన్. పెంటగాన్ అంటే 5 - 2 × 180 degrees. 5లోంచి 2 పోతే 3, 18 మూల 54, 540 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 360 degrees. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్టికులర్ రిలేషన్ మనం ఏం ఫామ్ చేయలేకపోతున్నాం, నో ప్రాబ్లం, బాధపడద్దు మీరు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే ఎన్ని? 6-sided figure. So it's a 6 - 2 × 180 degrees. This is 720. ఎందుకంటే 6 - 2 అంటే 4, 18 72. Sum of exterior angle of hexagon 360. మళ్ళీ మనం ఇక్కడ ఒక రిలేషన్ ని ఫామ్ చేయొచ్చు. వాట్ ఈస్ దట్ రిలేషన్? ఇన్ విచ్ పాలిగాన్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ డబుల్ టు ద సమ్ ఆఫ్. మనకి హెక్సాగాన్ లో అంతర్కోణాల మొత్తము 720 డిగ్రీలు వచ్చింది, బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు వచ్చింది. ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తానికి రెట్టింపుగా ఉంది. అవునా కదా? 360 డబల్ 720 కదా. సో నేను క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేస్తానంటే ఇన్ విచ్ పాలిగాన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ డబల్ టు ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్. డబల్ టు ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎందులో ఉంటాయి? 6-sided పాలిగాన్, 6 భుజాలు కలిగిన బహుభుజి హెక్సాగాన్ లో ఉంటాయి. 4 భుజాలు కలిగిన బహుభుజి క్వాడ్రిలేటర్ లో ఈక్వల్ గా ఉంటే 6 భుజాలు కలిగిన బహుభుజిలో డబల్ ఉంటుంది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది. క్లియర్ అండ్ రైట్. ఇప్పుడు ఇంకా కొన్ని చూద్దాం. సో హెప్టాగాన్. హెప్టాగాన్ అంటే ఇట్స్ ఏ 7-sided పాలిగాన్. ఇన్ 7-sided పాలిగాన్ వాట్ ఈజ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్? 7లోంచి 2 తీసేస్తే 5. ఇక మీరు ప్రతిసారి ఫార్ములాని రాసి అట్లా చేయకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. నీకు తెలుసు 7 భుజాలుంటే 2 భుజాలు అవతలికి వెళ్ళిపోతాయి బాహ్య కోణంగా, 5 భుజాల యొక్క సరళ కోణాలు మాత్రం మిగిలిపోతాయి. ఓకే రైట్. 5 180, 18 90, 900 degrees. వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్? ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు రాసినా 360 డిగ్రీలే. ఎందుకు? why I am stressing this? This is the most important concept in the geometry. Okay, right. Octagon, 8-sided figure. In sum of interior angles octagon 8 - 2 అంటే 6 × 180, it is 1080 degrees. మీరు 18 108 కొట్టేసుకుని 6 8 48, 4 పైకి 6 6 4 1080 degrees. What about sum of exterior angle? We know this 360 degrees. We know this 360 degrees. Again I am going to observe the triple of 360 is 1080. అంతే కదా? triple of 360 is 1080. మళ్ళీ ఒక రిలేషన్షిప్ వచ్చింది. What is that relationship? In which polygon the sum of interior angles is 3 times to the sum of exterior angle? In which polygon? Octagon. మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4-sided ఫిగర్ లో ఈక్వల్ ఉన్నాయి. 6-sided ఫిగర్ లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 2 times టు ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్. 8-sided ఫిగర్ లో 3 times ఉంది. ఓకే, 3 times ఉంది. రైట్, అలా చూసుకోండి. నెక్స్ట్ నోనాగాన్. నోనాగాన్ అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. నోనా ఇన్ దట్ మీన్స్ 9-sided ఫిగర్. 9లో 2 పక్కన పెట్టి 7తో 180ని మల్టిప్లై చేస్తాం. 7 180s.
సో 0 756 7 ఇట్స్ ఎ 1260. ఓకే, 1260. మరి వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్? సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ ఆల్వేస్ 360 degrees. ఓకే, ఇన్ డెకాగాన్ 10 భుజాలు కలిగిన బహుభుజి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 10లోంచి 2 పోతే 8, 8 into 180. ఓకే, 0 8 64 8 8 1440. వాట్ అబౌట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్? ఆల్వేస్ 360 degrees. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఫార్మ్ ద రిలేషన్ హియర్. 360 degrees కి ఇది ఎలా ఉంటుంది? 4 times ఉంటుంది. కాబట్టి when we have the 10-sided polygon, the sum of interior angles are 4 times to the sum of exterior angle. ఓకే, ఇలా సబ్జెక్టు నేర్చుకుంటూ లింక్స్ ఏర్పాటు చేసుకుంటూ పోవాలి. దాని ద్వారా సబ్జెక్టు మనకి బ్రెయిన్లో బలంగా ముద్రించుకుంటూ పోద్ది. ఓకే, రైట్. మనం ఏం రాసాము? ఇన్ క్వాడ్రిలేటరల్ there are sum of interior angles are equal to sum of exterior angle. In 6-sided polygon, that is called the hexagon, having sum of interior angles are double to the sum of interior angles are double to the exterior angle. In octagon, which is the 8-sided polygon, 8 భుజాలు కలిగిన బహుభుజిలో అంతర్కోణాల మొత్తం అనేది బాహ్య కోణాల మొత్తానికి 3 రెట్లు ఉంది. It was 3 times to the exterior angle. In decagon, which is a 10-sided polygon, the sum of interior angles are 4 times. Sum of interior angles are 4 times to the sum of exterior angle. Okay, right. మరి what about remaining, sir? 7-sided figure లో 9-sided figure లో ఏమైనా రిలేషన్షిప్ ఉందా లేదా అంతర్కోణాలకి బాహ్య కోణాలకి అని చూస్తే, సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కి రిలేషన్షిప్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మధ్య రిలేషన్షిప్ పైన. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ పాలిగాన్స్ and interior angles to exterior angle. In next class we are going to discuss relation between the sum of interior angles to sum of exterior angle and going to find the number of diagonals in a n-sided polygon. Number of diagonals in a n-sided polygon. Okay, thank you. Keep watching Jaishankar Academy. మీరు మోర్ వీడియోస్ కోసము జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ క్లాసెస్ కోసము, పూర్తి స్థాయి వీడియో క్లాసుల కోసము మీరు జయశంకర్ అకాడమీ యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మరి డిఏఓ ప్రిపరేషన్ని విజయవంతంగా పూర్తి చేయండి. ఎలాంటి అనుమానాలు లేకుండా నమ్మకంగా ప్రిపేర్ అవ్వండి. పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా సరే సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కాబట్టి మీరు గ్రూప్ 1కి కష్టపడే దాంట్లో ఒక 20% కష్టపడ్డా మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీ అలర్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.